మొదటి సమయం గ్రంథాన్ని మనం 13వ అధ్యాయం చూస్తాం. 23 వచనాలని అందరూ మార్చి చదువు. మొదటి సమయంలో 13వ అధ్యాయం 23 వచనాలు అందరూ మార్చి చదువు. సౌలు 37వ వారి 7వ వచనం. అతను 2 సంవత్సరాలు ఇశ్రాయేలు యోనాతాను బెబులోనులో ఫిలిష్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వెలువడింది. మరియు దేశమంతటా హెబ్రీయులు నిలవలని సౌలు బాగా ఉదయించాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపురౌతులు సముద్రపు దరినుండు ఇస్కరేమునంత విస్తారమైన జలసముద్రమును సమకూర్చుకుని వచ్చాయి. వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున మిక్మాషులో దిగి కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశములకు గిలాదులకు వెళ్ళిపోయి కానీ సౌలు ఇంకను గిలియోనులో ఉండేది. జనులందరూ భయపడుచు అతని వెంబడించింది. సమూయేలు చెప్పినట్టుగా 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోతే జనులు తన యుద్ధం చేసి చెప్పే చూచి దహన బలులను సమాధాన బలులను మా యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలులను అర్పించారు. అతను దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయడని బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాడు. అందుకు సౌలు జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవాలని వెళ్ళేవారు మరియు రాకపోతే ఫిలిష్తీయులు మిక్మాషులో కూడిన నేను చూచి ఇంకా యెహోవాను శాంతింపచకముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పట్టుదలకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించుతాను. అందుకు సమూయేలు నీ దేవుని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తుంది. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచున్నాడు. అయితే నీ రాజ్యము నీవు యెహోవా తన చిత్తానుసారం నీకు ఆజ్ఞాపించుచున్నానని నీవే కలుగకపోతుందా యెహోవా తన జనుల మీద న్యాయాధిపతిగా నియమించును. సమూయేలు లేచి గిలియాదును విడిచి బెన్యామీయుల గిబియోనుకు వచ్చెను. సౌలు తన యొద్ద ఉన్న జనులు లెక్క పెట్టారు. వారు దాదాపు 600 మంది ఉంది. సౌలు వారి కుమారుడైన యోనాతాను తన దగ్గరలో వారిగా బెన్యామీయుల గిల్గాలు వెళ్ళి ఫిలిష్తీయుల దేశంలో చేరారు. మరి ఫిలిష్తీయులు ఆలయం నుండి గుంపులుగా 3 గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షాయిలు దేశములకు ఓప్రాను పావు ఓ మార్గమున సంచరించారు. హెబ్రీయులు కత్తులను ఈగలను చేయించుకోలేము అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశమంతటా తమ్మని వాళ్ళు లేకుండా చేసి ఉంది. అయితే నక్కులను ఆరులకు 3 ముందు గల వంతులను వడ్డలకు 3 మూల గల కర్రలు సరిచేయుటకు ఆకురాలు మాత్రము వారి యొక్క ఉండేవి. ఫిలిష్తీయులు దండు ఆవలి వారు మనుషులకు వచ్చింది. ప్రార్థన చేస్తుంది. దేవుని సహాయంతో ప్రేర్ చేస్తుంది.
దైగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, మీ ప్రియకుమారుని రక్షకుడు యేసుక్రీస్తున్నాము తండ్రి. మరి సాయంకాలంలో మీ మధ్య నుంచి మీ బిడ్డలుగా మొదటి సమయంలో కర్మని ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఇది నా ఆశీర్వాదాలను స్తోత్రాలు. ప్రభా, మీరు నాతో మాట్లాడండి, వచ్చిన బిడ్డలతో మాట్లాడండి, దైవ మాట తీసుకురండి తండ్రి. అయోగ్య పాత్రని నన్ను కూడా మీ చేత మనం తలుచుకొని మిమ్మల్ని మీరు బయలుపరుచుకొని మాటలు మనం తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ హస్తగతం చేసుకుంటూ యేసుప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వచ్చున్నాము తండ్రి. ఆమేన్. శ్రావించారు ఇది శబ్దంలో కలెక్టివ్ సర్వీస్ చూస్తున్నాం ప్రియులారా. ఈ సౌలు పరిపాలించడం మొదలుపెట్టిన వయసు 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అతడు ఇశ్రాయేలు 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో 3,000 మంది ఎన్నుకున్నాడు. వారిలో 2,000 మంది పశువులు, బేతలు, తొడలో తన దగ్గర ఉన్నారు. 1000 మంది బెన్యామీన్ ప్రదేశంలో గిబియోనులో యోనాతాను దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రారంభంలో ఎత్తైన రాయలో హిబ్రూ భాషలో ఉన్న సంఖ్య ఏమిటి? గ్రీక్ అనువాదము సెప్టియంజి ప్రతులు 9లో సౌలు రాజైన అతని వయసు 30 సంవత్సరాలను. ఇశ్రాయేలు మిగిలినప్పుడు సౌలు మొదటి రాజు కదా, చెప్పండి. సౌలు మొదటి రాజు. అతని వయసు ఎన్ని సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు ఉంది. చూడండి, ఇక్కడ అపోస్తల కార్యము 13:21 చూడండి. అపోస్తల కార్యము అతను 40 ఏళ్ళు పరిపాలించడం ఉంది. ఇశ్రాయేలును అతడు ఎంతమంది ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినట్టే నాకు తొలతరగా లేదు. ఒక మైక్ పీఠం దగ్గర ఇది తీసుకోలేదు, తీసుకో గట్టిగా చదువుతుంటే దగ్గర కూర్చో. అపోస్తల కార్యము 13:21 చదువుకుందాం. ఆ తర్వాత వారు రాజుతో ఆలోచన చూడగా దేవుడు బెన్యామీను గోత్రీయులను కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేసింది. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు. ఇది తక్కువ చేయండి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలన చేశాడు. అతని వయసు ఎంత ఉందంటే అప్పుడు 30 సంవత్సరాలు. యోనాతాను సౌలు పెద్ద కొడుకు కదా. యోనాతాను ఎవరు చెప్పండి? ఈ 14:49 వచ్చిన చదవండి. 14 అక్కడే మొదటి సమయం 14. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏమనగా యోనాతాను మెల్కీషువ. అతని 2 కుమార్తెల పేర్లు ఏమనగా పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మీకాలు. ఈయన సౌలు యోనాతాను ఎవరంటే పెద్ద కుమారుడు, సౌలు యొక్క పెద్ద కుమారుడు కనుక ఇక్కడ 3వ వచనంలో బూర సంఖ్య, బూర ఉంది కదా. 3వ వచనం ఏముంది? బూర ఉంది. బూర సంఖ్యలు కూడా ఉన్నాయి ఇక్కడ హిబ్రూ భాషలో. బాకా ఇశ్రాయేల్ వారికి మరో పేరు ఉండేది. అక్కడ మనం చూస్తే ఆదికాండము 10వ అధ్యాయము 21 వచనం చదవండి. ఆదికాండము 10వ అధ్యాయం. ఆదికాండము 10వ అధ్యాయము 21 వచనం చదవండి. మరియు పెద్దవాడైన యాఫెతు కుమారుడు షేముకు కూడా సంతానం పుట్టెను. ఇక్కడ 4వ వచనం వచ్చిన ఆహస్య వారు ఆదికాండం 34:10-30 వచనంలో ఆహస్యులైన. ఇక్కడ 4వ వచనంలో మనం చూసినట్టుంటే సౌలు ఫిలిష్తీయుల సైనికుల ముందు భయపడి దాన్ని ఓడించున్నాడని చెప్పి చేత ఫిలిష్తీయుల వాళ్ళకు ఇశ్రాయేల్ ప్రజల అహాస్యులైన ఇశ్రాయేల్ ప్రజలందరికీ వినబడింది. గిల్గాల్లో సౌలు దగ్గర సమకూడని ఉంది కదా. ఇక్కడ మనం చూసినట్టుంటే అహాస్యులైన ఆదికాండము 34:30 చదువున్నాను. అప్పుడు
యాకోబు షిమోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులను మెరిచీలను అసహ్యంగా చేసుకుని అంటే విరోధులు అంటే అది ఆశ్రయించుకునేటట్టు వారు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. 5వ వచనంలో మనం చూసినటువంటి ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయటం ఫిలిష్తీయుల వారు 30,000 రథాలు 6,000 రౌతులను సముద్ర తీరంలో ఇస్కరేయులంత సైనికులకు సమకూర్చారు కదా. గొప్ప సైన్యం. 5వ వచనంలో ఈ గొప్ప సైన్యం ఇశ్రాయేలు వారి సైన్యం కంటే అన్ని విధాలా ఎక్కువ ఉంది కదా, అన్ని విధాలుగా ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 6-7 వచనాల్లో చూస్తే తమ విషయంలో వారి ఆనందము నమ్మకము ఆవిరైపోయింది. ఎవరు? ఇశ్రాయేల్. ఎప్పుడైతే ఆ ఫిలిష్తీయుల యొక్క సైన్యము దండను చూసినప్పుడు ఇశ్రాయేల్ అంతా కూడా ఆనందాన్ని లేకుండా పోయింది, ఆనందము లేకుండా పోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూసినట్టుంటే ఇక గమనించండి 13:8 కూడా చూస్తే 13:8 సమూయేలు సౌలుకు ఇచ్చిన ఆదేశం స్పష్టంగా, అంతేకాకుండా దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడుతున్నారని నిరూపించే 3 సూచనలు సౌలుకి ఇవ్వబడిన సమయంలో ఆదేశాన్ని ఇవ్వబడింది. 10వ అధ్యాయం 3 సూచనలు ఏమి ఇవ్వబడింది చూద్దాం. అది సౌలు వినబడి చెప్పింది కూడా సమూయేలు ప్రవక్త. 10వ అధ్యాయం 1-7 చదవండి. అక్కడే ఉంటుంది 10వ అధ్యాయము 1-7. అప్పుడు సమూయేలు తైలముని పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవాను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలా ఆశీర్వదించాడు. ఈ దినమున నీవు నా యుద్ధ నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులలో సెల్సవులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుతుంది. వారు నీవు వెదకపోయిన గాఢాభం దొరికినది. నీ తండ్రి తన గాఢాభం కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేం చేతునని నీ కొరకు విచారపడుచున్నానని చెప్పింది. తర్వాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానముకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యుద్ధకు 3 మనుషులు నీకు ఎదురుపడుతుంది. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షరస తిరిగి మోయించు వత్తులు. వారు నీకు కుశల ప్రశ్న అడిగి నీకు 2 రొట్టెలిచ్చురు. అవి వారి చేత నీవు తీసుకున్నవలను. ఇలాగున పోవచ్చు ఫిలిష్తీయుల దండబాబు వారును దేవుడి కొండకు చేరుదురు. వచ్చిన ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తమ్ముల, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహం కనబడును. వారు ప్రకటన చేయించు వత్తులు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చు. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండి గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయును. అది ఇక్కడ మనం చూసినటువంటి 3 సూచికలు మనం చూస్తున్నాం. సమూయేలు సౌలుకు ఇచ్చిన ఆదేశం స్పష్టంగా, అంతేకాకుండా దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడుతున్నాడని నిరూపించే 3 సూచనలు కదా. ఇది సమూయేలు ముందే తెలియచేయబడింది 10వ వచనంలో కదా. దేవుడు సమూయేలు ద్వారా ఎలా మాట్లాడు సూచనలు అంటే ఎగ్జాంపుల్స్ కొని ఆ ముగ్గురు ఎలా ఏర్పడతారు, వాళ్ళు ఎలా ఉంటారనేది కూడా ముందే సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని సమూయేలు ముందే ఆ యొక్క సౌలుకి వినబడుతూ వచ్చింది కనుక ఇక్కడ మనం చూసినట్టుంటే 11-12 చూడండి. అనుగ్రహాన్ని 12వ వచనం చదవండి. 12వ వచనం. ఇంకా యెహోవాను శాంతిపరచకముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుతున్నట్టుని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించుకున్నాను. ఇక్కడ అంటే చాలా పెద్ద మిస్టేక్ చేసింది సౌలు మహారాజు. ఇక్కడ అనుగ్రహాలు అవిధేయత వల్ల దేవుని అనుగ్రహం మనకు లభించదు. ఇక్కడ చూస్తే సౌలు ఏం చేస్తుందంటే ఏ పని చేయాలో, ఎవరికి ఏ పని చేయాలో ఆ పని చేయాలి, ఎవరికి ఏ డ్యూటీ చేయాలో ఆ డ్యూటీ చేయాలి. మన డ్యూటీ మానేసి ఇంకో డ్యూటీ చేయలేము మనం. అసలు బదులు అనిపించేది ఎవరు? ప్రవక్త కదా, సమూయేలు చేయాలి. దానికి బదులుగా ఈయననే చేసుకున్నాడు. అక్కడ చాలా మిస్టేక్ అయింది. బలులు అనిపించాలి. అభిషేకించబడిన తైలం చేత అభిషేకించబడిన యాజకుడు చేసిన పని ఈ యొక్క రాజు చేశాడు. అక్కడ దేవుని చిత్తాన్ని ఆయన 3 సూచనలు చెప్పినా
దేవుని చిత్తాన్ని అతను ఎరగకుండా వస్తున్నాడు. దేవుని చిత్తాన్ని అతను మర్చిపోయాడు, సూచనలు చెప్పినా మర్చిపోయాడు. కంగారులో ఆయన ఏం చేసిందంటే మరి ప్రవక్త సమూయేలు చేసే పని దహన బలులను ఈ రాజే అర్పిస్తూ వచ్చినాడు. అక్కడ చూసి అవిధేయత వల్ల దేవుని అనుగ్రహం మనకు అంటే గమనించండి, మనం ఎప్పుడైతే దేవుడు అప్పచెప్పిన పనిని మనం చేయకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, మరి వాక్యానుసారంగా జీవించకుండా ఉన్నట్లుంటే మన స్వచిత్తము, మన సొంత ఆలోచన ద్వారా మనం జీవించినట్లుంటే అది ఫలించదు. రెండవదిగా అది జయమీయదు మన జీవితం. అది మనము అందరూ చేసే పనులు లేవు. ఇప్పుడు బైబిల్లో కొత్త నిబంధనలు చూస్తుంటే కృపావరాలు వేరుగానే ఉన్నాయి కదా. చెప్పండి, కృపావరాలు ఎన్ని మొత్తము చెప్పండి? 9 కదా. కృపావరాలు 9. కనుక దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక వరం ఇస్తాడు సంఘములకు కూడా. కనుక ఆనాడు కూడా మరి ప్రవక్త చేసేది, యాజకుడు చేసేది రాజు చేస్తూ వచ్చాడు. అక్కడ దేవుని చిత్తం ఆయన జరిగించకుండా వచ్చాడు, దేవుని అనుగ్రహం పొందకుండా వచ్చాడు. అక్కడ చూస్తే 15వ అధ్యాయము 22 మరి అక్కడ చూస్తాము 15వ అధ్యాయం 22, 23 చదవండి, పక్కనే ఉంటుంది. 15వ అధ్యాయము 22, 23 వచ్చిన చదువుకుంటున్నాం. అందుకు సమూయేలు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే శ్రేష్టము. గమనించండి, దేవుని మాట వినకుండా, దేవుని చిత్తం చేయకుండా మనం బలులు అర్పించినా, పొట్టేలు అర్పించినా అది నిరుపయోగం. దానికంటే పొట్టేలు బలులు అర్పించుకుంటే, మేకపోతులు బలు అర్పించుకుంటే, బలులు అర్పించడానికంటే ముందుగా మనం దేవుని మాట వినటం అనేది చాలా శ్రేష్టం. దేవుని చిత్తాన్ని జరిగించడం అనేది చాలా శ్రేష్టం. కానీ ఈనాడు క్రైస్తవ సమాజంలో మనం చూస్తుంటే దేవుని చిత్తాలుగా లేరు ప్రజలు, దేవుని చిత్తాన్ని జరిగించే విధంగా లేరు. స్వచిత్తాన్ని కలిగి ఉన్నారు, చాలా మంది స్వచిత్తాన్ని కలిగి ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథంలో కూడా ఈనాడు సమాజంలో పరంగా చూస్తే వాక్యానుసారంగా లేరు, వాక్యానుసారంగా బోధలేదు. కల్పనా కథలు అంటే ఒకటి కలపడము, ఒకటి తీసేయడము, చాలా మానవుని జ్ఞానమును ప్రవేశపెట్టి సొంతంగా ఏమంటే ఒకటి తీసేయడం, ఒకటి జరపడము, బైబిల్లో లేని వాటిని బోధించడం, ప్రజలకు కూడా ఆ విధంగా చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ దినాలు. కనుక అది చాలా కష్టం. కనుక వాక్యానుసారమైనది కానిది ఏదని పాపం. సంఘం కూడా మరి బలు అర్పించకంటే పొట్టేలు బలు అర్పించుకుంటే ఏది శ్రేష్టం అంటే దేవుని చిత్తమును జరిగించడము, దేవుని మాట విని లోబడటం అనేది చాలా శ్రేష్టకరమైనది. మనం బలు అర్పించడానికంటే దానికి ముందు మనం చేయవలసిన పని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటంటే నువ్వు దేవుని మాట వినటం, దేవుని చిత్తాన్ని కనుగొనటం, వాక్యం విని వాక్యానుసారంగా జీవించడం. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం ఏమన్నా ఏమిటంటే 23-24లో ప్రభువా ప్రభువని 21 అన్నాడు. ప్రభువా ప్రభువుని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో చేరడు. నా చిత్తం, ఆయన చిత్తం ఏంటంటే నా మాటలు విని, నా మాటలు విని కదా వాటిలో చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాడని రాయబడింది. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, ఆ ఇల్లు బండ మీద కట్టబడదు, కానీ దాని పాట గొప్పది కనుక అది కూలలేదు, అది కొట్టుకుపోదు. ఎవరైతే నా మాటలు వినకుండా సొంతంగా వాళ్ళు తమ జీవితంలో ప్రవేశిస్తారో, వాళ్ళు జీవిస్తారో వాళ్ళు బుద్ధిహీనులు అని రాయబడింది. వాళ్ళు ఇసుకలో ఇల్లు కట్టిన వాని బుద్ధిహీనులు. వానలు వస్తాయి, వార్తలు వస్తాయి, ఇసుకలో ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఏమవుతుంది? ఊరిపోతుంది. మనం కూడా చిన్నప్పుడు ఇసుకలో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఆడుకునేవారు. ఏం చేసేవారు? ఇసుకలో కాలు పెట్టి బొమ్మరీలు కట్టుకునే వాళ్ళు. అది ఇసుక పచ్చిక బొమ్మరీలు ఉండేది. కాసేపు అయితే ఆ ఇల్లు ఊరిపోయేది. అలా ఉన్నది. ఈ రోజున వాక్యానుసారంగా ఉంటే
మరి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనం కట్టబడితే, మన కుటుంబాలు కట్టబడితే, మనం కట్టబడి సగాలు కట్టబడితే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా వాళ్ళు నిలబడగలుగుతారు. కడవరకు వారు నమ్మకంగా ఉండగలరు. ఎవరైతే వాక్యాన్ని పక్కన పెట్టి స్వచిత్తాన్ని, సొంత ఆలోచనలు, తనకున్న జ్ఞానాన్ని పెట్టి ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే అది రక్షణ అనుకుంటారో అది భ్రమ. ఎందుకంటే గుడ్డోడు మీ ఇద్దరు గుంట్లో పట్టకుంటారు నీళ్ళ. కనుక ఏది దేవునికి ఇష్టమంటే నేను దేవుని మాటకు లోబడుతుంది, దేవుని మాటకు విధేయులు కావుతాం, దేవుని చిత్తాన్ని జరిగించడం అనేది ప్రభుకు భావిష్టమైంది కదా. నా కుమారుడా, నేను జ్ఞానిని కదా అని అనుకున్నవద్దు. నా మాటలు నీ హృదయం అనే పలక మీద రాసుకోమంటున్నాడు. ఆ ప్రకారం జీవించు అంటున్నాడు. ఈరోజు ప్రభు నీతో నాతోనూ మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక బలవంతమైన భయం దేవుని పట్ల అపనమ్మకమేతల్ని బలవంతం చేశాయి. కనుక 13వ వచనంలో చూడండి, 13వ వచనము అక్కడే 13:13లో సౌలులో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి, కానీ ఘోరమైన బలహీనతలు రెండు ఉన్నాయి. అతని మూర్ఖత్వం కదా. గమనించండి, కొందరికి దేవుడి మాట విన్నట్టే ఉంటారు, కానీ మూర్ఖులుగా ప్రవర్తిస్తూ ఉంటారు, అడ్డంగా మాట్లాడుతూ ఉంటారు. సౌలు కూడా మొదట్లో మంచిగానే ఉన్నట్టున్నాడు, మూర్ఖంగా ప్రవర్తించాడు. అక్కడ చూడండి, మనకు కనిపిస్తూ ఉంటుంది సహోదరి సహోదరుల 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మూర్ఖత్వం 26-21 వచనం చదవండి. 26 అధ్యాయము 21 వచనంలో అందుకు సమయంలో నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవాను విసర్జించి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెవి పట్టుకున్నందున అది తిరిగింది. ఇక్కడ చూడండి, సమయంలో చెప్తున్నాడు, నీతో కూడా నేను రాను. నీవు అవిధేయత వలన నువ్వు దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేశావు, నువ్వు మూర్ఖంగా ప్రవర్తించావు. తప్పు జరగడానికంటే ముందు మనము అనాలోచనగా జీవించడానికి లేదు. జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపడితే అది ఫలితము ఉండదు. అయ్యో అట్లయిపోయిందా కాదు. దాని ముందే దేవుడు మన కుటుంబాలు ఎలా ఉండాలి, మన సంఘాలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, పెద్దవాళ్ళు ఎలా ఉండాలి, దేవుని పద్ధతి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో పొందుపరుస్తూ వచ్చాడు. ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. వాక్యంలోని వెలుగులు మనం పరీక్షించుకుంటూ జీవిస్తూ వెళ్ళాలి. అందుకే ఇక్కడ రాయబడింది సహోదరి సహోదరులారా, గమనించండి. 15వ అధ్యాయం 11వ వచనం చదువు. ఇక్కడే 15వ అధ్యాయం 10వ వచనం 11వ. అప్పుడు యెహోవా 15వ అధ్యాయం 10 వచనం 11వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. చూశారా, ఒక్క తప్పు దేవుడు పశ్చాత్తాపం. అయ్యో, నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేసినందుకు, అతను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. మనం దేవుని మాట వినకపోతే దేవుడికి గుర్తు పెట్టిన వాళ్ళు. ఏది సంతోషం అంటే దేవుని మాట వినటమే సంతోషం. వాక్యమైన వెలుగులో జీవించటమే దేవుడికి సంతోషం. నీ డబ్బులు అడుగుతలేడు, నీ దానాలు బదులు అడుగుతలేడు కదా. మీకా రాస్తాడు కదా, ఏమి తీసుకుని వచ్చి నేను అర్పించను, ఏడాది దూడలను కదా, వేలాది పొట్టేళ్లను నా జ్యేష్ఠ కుమారుడికి ఇస్తే దేవాన్ని సంతోషిస్తున్నాను. మానవుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడ్డది, అది చేయను. ఆ ఉత్తమైంది ఏంటంటే బలులు అర్పించట కంటే యెహోవా మాట వినట శ్రేష్టమని. ఈరోజు మనం చాలామంది దేవుని మాట వినట్లేదు. దేవుని మాటలు మనకి ఎక్కడ దొరుకుతాయి తెలుసా? పూర్వకాలంలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఎంత దినాలు కుమారుడి ద్వారా, ఆ కుమారుడు మరి ఆ శరీరధారి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యలో ఉన్నాడు.
ఆయన ఎవరంటే దేవుడు వాక్యమే, వాక్యమైన దేవుడు. ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు కనుక ఆ వాక్యం ద్వారా నాతో నీతో మాట్లాడుతున్నప్పుడు మనం విధేయుడిగా జీవించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అక్కడ మనం రాసుకున్న మరియా యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ నిలిచింది. మార్త ఏం చేసింది? దేవుని సంతోషపెట్టాలని కోరుతుంది, అన్నాడుతుంది, ఇప్పుడు అడుగుతుంది కదా, అయ్యో బోధకుడు మా ఇంటికి వచ్చాడు కదా అది చేద్దాక ఆ మార్తం వచ్చింది. బోధకుడా మరి మరియా నీ పాదం దగ్గర కూర్చున్నది, ఆమె ఏం పని చేయట్లేదు, నేను కష్టపడి నీకు వంటకాలు సిద్ధం చేస్తున్నా, నీకు చింత లేదా అన్నప్పుడు యేసు మరియా మార్త నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని నీ జీవితంలో తొందరపడుచున్నావు, కానీ మరియా నా పాదం దగ్గర నిలుచుకొని నా వాక్యం ఏంటుంది, అది ఎంతో ఆమెకు ఉత్తమమైనది, అది ఆమె నుంచి తీసివేయబడదు. మనము నిజంగా తినట కంటే త్రాగుట కంటే ఈ లోకంలో సంపాదించట కంటే దేవుని పాదం దగ్గర కూర్చొని ఆయన బోధని ఆ ప్రకారం జీవిస్తే దేవుడు అది చాలా ఉత్తమమైనది, దేవునికి సంతోషకరమైనది, అది ఎప్పుడు మనలో నుంచి తీసివేయబడింది. అది ఎప్పటి నుంచి సౌలు చూడండి, ఒక చిన్న పొరపాటు మరి ఆ యాజకుడు చేసే పని ఇతను చేయడం ద్వారా దేవుడు నొచ్చుకున్నాడు, సంతాపపడ్డాడు. నేను ఎందుకు ఇతన్ని రాజుగా చేశానని చెప్పేసి దేవుడు బాధపడ్డట్టుగా మన జీవితంలో కూడా మనం ఎలా ఉన్నామో ఒకసారి అలా చూసుకున్నాం. సహోదరి సహోదరుల ఈ రెండు లోపాలు ఉండటం అనేది అది నాయకత్వం వహించేది, అనేకులకు తగిన వారిగా చేస్తుంది. సౌలు జీవితాన్ని చూసినప్పుడు ఒక నాయకుడు తన నాయకుల బాధ్యతలో ఏ విధంగా విఫలమయ్యేది, నాయకత్వానికి తగిన వాడిగా తనను తాను ఎలా చేసుకున్నది మనకు అర్థమవుతుంది. నేను ఇచ్చిన ఆజ్ఞ ఇచ్చినది సమూయేలు ద్వారా ఇచ్చాడు ఆజ్ఞ. చూడండి 10వ అధ్యాయము 8వ వచనం చదవండి, ఏం చేశాడో ఆజ్ఞ ఇచ్చాడు. నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించినకై నేను నీ యొద్దకు దిగి వస్తున్నాను. అది నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. ముందే చెప్పాడు సౌలు కదా, పరిశుద్ధాత్మ చెప్పింది కదా, నేను నీ యొద్దకు దహన బలులను అర్పించడానికి నేను వచ్చి నీకు తెలియజేస్తాను, ఆ తర్వాత నువ్వు చేయమన్నాడు. కానీ ఇతను ఏం చేశాడు? తొందరపడ్డాడు. ప్రవక్త వచ్చిందాక అతను నిలబడలేకపోయినాడు. ఎప్పటికీ స్థిరపరచోడు రాజరికాన్ని చదువుకున్న ఆ విషయం అతని పరీక్షలు జరిగింది. ఆ పరీక్షలు అతడు ఏం చేశాడంటే ఓటమి చూశాడు, ఓడిపోయాడు కదా. మనకు కూడా కొన్నిసార్లు అపజయం ఎప్పుడు కలుగుతుందో తెలుసా, నిరాశ ఎప్పుడు కలుగుతుందో తెలుసా. మనం ఎంతో ప్రార్థన చేస్తుంటాం, వాక్యం చర్చికి వెళ్తుంటాం, అన్నీ చేస్తూ ఉంటాం, కానీ ప్రభు చిత్తానికి విరోధంగా జీవిస్తాం. కానుక ఇస్తున్నాం, నేను దర్శనం బాగా ఇస్తున్నాం, చర్చికి వెళ్తున్నా, అన్నీ చేస్తున్నాం, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఓటమి జరుగుతుందని మనం ఎక్కడ పరీక్షించుకోవాలంటే వాక్యంలోకి మనం ఎలా ఉన్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదని మనం చూసుకున్నట్టుంటే మన తప్పులు మనకే కనిపిస్తాం. మనం సరి చేసుకుంటాం. మనం ఎక్కడ సరి చేసుకుంటామంటే దేవుని వాక్యంలోనే. దేవుని వాక్యం అనే అర్థం, అది మనకు అర్థం ఉంటుంది, అది మనకు దీపం ఉంటుంది. అక్కడ వచ్చినప్పుడు మన జీవితాలను మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మన సహవాసంలో పొద్దున బైబిల్ చదవండి, సాయంత్రం బైబిల్ చదవండి, మనకు వాక్యం ఎక్కువ ఉంటుంది. ఇంకా మిగతా విషయాల్లో, మిగతా సమాజంలో మందిరాల్లో చూస్తే పాటలు ఉంటాయి, వాక్యము ఏదో 10 నిమిషాలు చెప్పుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడో సమాజంలో ఎక్కువ వాక్యం, ఆరాధన అవుతుంది. వాళ్ళ వాక్యంలో ఎన్నో హెచ్చరికలు, ఎంతో దాసుల ద్వారా హెచ్చరించబడుతున్నాం. ప్రతిదినం వాక్యంలో మనం హెచ్చరించబడుతున్నాం, మనం సరిచేయబడుతున్నాం. ప్రభు మనలా నడిపిస్తున్నాడు. మానవులను బలహీనం, ఏదో చోట మనం కూడా చిన్న పొరపాటైనా పెద్ద పొరపాటైనా తప్పే అక్కడ ఓటమిని చూస్తాం. ఎప్పుడైతే వాక్యాన్ని సరి చేసుకున్నప్పుడు
ప్రభు మనకు సహాయం చేస్తాడు, మన పక్షాన రాజ్యం పెట్టాడు, మన పక్షాన అన్నింటిలో విజయం కూడా దేవుడు మనకు ఏం చేస్తాడు చెప్పండి, ఇస్తాడు. ఇక్కడ 14 వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ చదవండి, 14 వచనం అక్కడే, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలవాడని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. చాలు. ఇక్కడ సమూయేలు చెప్పాడు, నువ్వు దేవుని చిత్తం జరిగించలేదు, దేవునికి విరోధంగా చేశావు. కానీ యెహోవా చిత్తాన్ని జరిగించదు. యెహోవా చిత్తానుసారంగా చేసే ఇంకొకరిని కనుగొంటాడు అని ముందే చెప్పబడ్డది కదా. అది ఎక్కడ జరిగిందంటే చూడండి, అపోస్తల కార్యం 13:22 చూడండి. అపోస్తల కార్యం 13:22 చదువుతున్నా. అపోస్తల కార్యము ఆ తర్వాత అతన్ని తొలగించి, ఎవరిని? సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచాడు. రెండవ ఇశ్రాయేలుకు దావీదును వారికి రాజుగా నియమించాడు. మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూశాడా? యేసు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే అపోస్తలుడైన అక్కడ చూడండి, సమూయేలు ప్రవక్త చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని ఇష్టము నెరవేర్చాలని ఇంకొకరిని కనుక్కుంటాడు, ఇంకొకరిని రాజుగా చేస్తాడు. యువర్ అన్ఫిట్, నువ్వు పోగొట్టుకున్నావు, దేవుని కన్నం పోగొట్టుకున్నావు, దేవుని కృపను పెట్టుకున్నావు, ఆయనతో నీకు లేదని ముందే చెప్పాడు. కనుక అతన్ని తొలగించి ఇశ్రాయేలు కోరుకున్నట్టు ఇశ్రాయేలుకు రెండవ రాజును కదా, యెషై కుమారులలో కడసారి వాడైన గొర్రెలు కాసుకునేవారు అడవిలో ఉన్నవాడిని రాజుగా చేసి వాళ్ళకు రాజుగా చెప్పాడు. దావీదు ఎలాంటి వాడు చూడండి, నిజంగా సమూయేలు చెప్పినట్టు దేవుని ఇష్టానుసారమైన మనుషుడు. అతని గురించి ప్రభు సాక్ష్యం చెబుతున్నారు కదా. మనం కూడా వాక్యమును మనం నెరవేర్చకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే ఆత్మీయ ఫలాలు మనం చాలా పోగొట్టుకుంటాం, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, చివరిగా అలోకాన్ని కూడా పోగొట్టుకుంటామేమో. నేను చెప్పలేను, కానీ అది చాలా కష్టమైన పని అనుకోవచ్చు. కాదు, వాక్యానుసారం మనం జీవించాలి. అది దేవునికి ఇష్టం. వాక్యం దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. నేను కొన్నిసార్లు ఉదయం ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా నన్ను నీ చిత్తములో నడిపించు, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు, నా ఆలోచనని తీసి, నా మానవ మనసును తీసివేయి, నాలో ఉన్న మానవ జ్ఞానాన్ని తీసివేయి, నాలో సచిత్తాన్ని తీసివేయమని ఎప్పుడు ప్రార్థిస్తుంటాను. అయినా మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, సొంత మనసుని కలిగి ఉంటాం. కానీ ఒక ఇష్టం లేదు. దేవుని వాక్యములు దేవుని ఇష్టానుసారంగా జీవిస్తే మనకి ఎంతో ఆశీర్వాదం, దేవుని సన్నిధి పొందుతాం, దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే సౌలు తొలగించి దావీదు ఎలాంటి వాడంటే దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు. అది చాలా అవసరం. అక్కడ సందర్భాన్ని బట్టి చూస్తే హృదయాన్ని అనుకూలమైన మనిషి అంటే ఆధ్యాత్మికమైన జ్ఞానం, విధేయత గలవాడని తెలుస్తుంది. మనం ఈ లోపల ఎంత సంపాదించామని కాదు, ఎంతగా అందంగా ఉన్నాము, ఎంత చదువుకున్నామని కాదు, ఎన్ని ఇల్లు పెట్టినాము, ఎంత గొప్ప వారు మంచి పేరు తెచ్చుకున్నామని కాదు. కానీ కదా ఆత్మానుసారమైన కదా, ఆత్మానుసారమైన జ్ఞానం, ఆత్మానుసారంగా జీవిస్తాం. ఈ జ్ఞానాన్ని గురించి ఆపుకోలేడు. పై నుంచి వచ్చే జ్ఞానం, ఏ జ్ఞానం చెప్పండి? భూ సంబంధమైన జ్ఞానం దేవుడు వెలితనం ఇస్తున్నాడు. కానీ పై నుంచి వచ్చే జ్ఞానం మృదువైంది, సులువుగా లోబడ్డది కదా, సమాధానకరమైంది, దేవుని చిత్తాన్ని జరిగించక ఆ మాటలు మనం చూస్తాం యాకోబులో. కనుక ఆ జ్ఞానం కావాలి, అప్పుడే దేవుడు మనకు సంతోషిస్తాడు. అది చాలా అవసరమని కూడా నేను మరొకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాను.
అందుకే 13-15 కూడా చూస్తే భయం అనేక మందిని పరిగెత్తిస్తుంది. ఇక్కడ భయపెడుతున్నట్టుగా కూడా మనం చూస్తుంటున్నాం. ఇక 19-20 చూస్తే ఇశ్రాయేలు వారిని పూర్తిగా నిరుపాయంగా చేయడమే ఫిలిష్తీయుల వారి ఉద్దేశం. ఇది ఆ రెండు జాతుల మధ్య యుద్ధం జరిగే సమయంలో ఫిలిష్తీయుల వారికి అనుకూలంగా ఉండేదాన్ని బట్టి చెప్పనక్కర్లేదు కదా. భయం అనేది ఎట్లా వస్తుంది మనకు కూడా అంటే మనం అవిధేయత వలన దేవుని చిత్తము లేకపోవడం ద్వారా కూడా మనం చాలా విషయాల్లో భయపడతాం. అప్పుడు శత్రువును మనం చోటించిన వారు ఎనమి మన మీద ఏం చేస్తూ ఉంటుంది, దాడి చేస్తుంది. ఇప్పుడు యోగును సైతాన్ని శోధించింది కదా, యోగును సైతాన్ని శోధించింది. భార్యలు వచ్చింది 2:9 ఏంటయ్యా నువ్వు ఇంకా యథార్థంగా వదులుకుంటువా, పిల్లలు పోయినారు, నీ తోటి స్నేహితులు పోయినారు, గొడవలు మేకల మందలు పోయినాయి, అన్ని వెళ్ళిపోయి నీ శరీరం కూడా ఏమైనా గాయమైపోయి రస కారుతుంది, నువ్వు ఇంకా దేవుని యథార్థత వదులుకుంటువా, దేవుని దూషించి నువ్వు చచ్చిపోవు, నువ్వు మరణం కమ్మన్నది 2:9 వచ్చిన రాయబడింది. అప్పుడు యోగంటాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు అంటే యోగు భార్య పేరు ఏమో లేదు బైబిల్లో, కానీ ఆయన నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అది కాదు. అంటే యోగుకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశ్వాస జీవితంలో యథార్థతను వదలదు. ఊజు దేశంలో ఒక మనుషుడు ఉండేను, అతను యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయం జరిగించినవాడు, దేవుని యందు భయమును భక్తి కలిగినటువంటి వాడు. ఈరోజు మనం అలా ఉండాలి కదా. సైతాన్ని ఎంత శోధించినా, సైతాను యోగుపై కలిగినంతని పరిశుద్ధాత్మ దేవుని కంచెవేసినా, అది తీసేసినా కూడా యోగు మాత్రం యథార్థతను వదలలేదు, నెమ్మదిగా ఉన్నాడు. అందుకే 23:10 అంటాడు, యోగు 23:10 ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణ వల్లే కనబడితేనంటాడు. ఆయన మార్గము ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదంటాడు. చూసారా ఎంత సంతోషకరమైంది. అందుకే 23:17 అంధకారం నన్ను కమ్మినను, గాఢంధకారం నన్ను కమ్మినను, నేను నాశనం చేయబడలేదు అంటున్నాడు. అంటే శారీరకంగా నాశనం అయిపోయినాడు, అన్ని పోయినాయి. ఆత్మానుసరంగా అతను అన్ని కలిగినట్టుగా ఫీలింగ్, అతను మంచి విశ్వాసాన్ని మనం చూస్తుంటున్నాం. సైతానుడు ఓడిపోయింది. యోగుడు ఎక్కడ యోగి ఏదైతే పోగొట్టుకున్నాడో 2 అధ్యాయంలో చూస్తాం. యోగి ఏదైతే పోగొట్టుకున్నాడో శారీరకంగా ప్రభు అతని యథార్థతను బట్టి, అతని స్థిరత్వాన్ని బట్టి, అతని నమ్మకత్వాన్ని బట్టి, అతని వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి చూస్తే రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. గమనించాడు. అందుకే మనం ఎక్కడ బలహీనలు ఉంటామంటే దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఉన్నప్పుడు సైతాను మనల్ని ఏం చేస్తుంది, పట్టుకుంటుంది. సౌకర్యం వచ్చేస్తుంది. ఏం ప్రార్థన ఉంటుంది, ఏం వాక్యం ఉంటుంది, మనం ఎన్ని చేసినా నీకు ఏం సంగతి ఉంది అంటది. ఒక ఆయన నేను ఒంటిపేటలో ఒక క్రైస్తవ పెళ్లి చేస్తే అక్కడ మన లీడర్స్ వచ్చిండ్రు. నేను పేరు చెప్పలే కానీ ఒక లీడర్స్ వచ్చిండ్రు. ఇక్కడ వచ్చి బ్రదర్ సమీర్ గారు ఫలానా ఆమె మా ఊరు ఆమె దేవుడు నమ్మేది, మరి ఆమెకి ఏం సరిపడి ఉంటాయా, మీ పక్కనలో దిగితే ఏం బాగుంది, ఆయన భర్త చనిపోయా, కరెంట్ షాక్ వచ్చింది, ఆమె బిడ్డ కళ్ళు బాయ్, ఆమె షుగర్ వచ్చే టీకి వచ్చింది, మీ దేవుడు ఏమి ఇచ్చాడు, నన్ను నేను అడుగుతున్నాను ఫాస్ట్ మీరు చెప్పండి. ఆ పెళ్ళి ఎంత అయిపోయినాక లీడర్స్ నేను ఏదైనా అవుతుందంటే నేను యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు మహిమ కలుగునుగా. మా దేవుడు అన్ని ఇస్తాడు. ఈ లోకంలో మనం ఏమో పోగొట్టుకున్నాము, పరలోకములు అన్నీ మనము పొందుతాం, 3 అంతలుగా మనం పొందుతాం. మన దేవుడు నమ్మదగినవాడు, మన దేవుడు నమ్మదగినవాడు. మన తల్లిదండ్రుల నుంచి ఏం తీసుకురాలేదు, ఏమి తీసుకొని పోలేదు. కనుక సైతానుకు మనం ఎలాంటి హావనీయకుండా మనం జీవించాం. మన ఉదయం లేకుండాలంటే వాక్యంతో మనము నింపబడాలి, దేవుని చిత్తము కనుగొన్నాం కదా.
అందుకే దావీదు అంటాడు కదా 40 కీర్తనలో, దేవా నీ చిత్తము నెరవేర్చిన నాకెంతో సంతోషం అంటాడు. దేవునికి సంతోషము, మనకు సంతోషం. నిజంగా ఈ 13వ అధ్యాయంలో నిజంగా సౌలు మరి రాజు దేవుని చిత్తము జరిగించకుండా ఉన్నప్పుడు ఒక నష్టాన్ని చూస్తూ వచ్చాడు, ఆత్మీయ నష్టాన్ని చూస్తూ వచ్చాడు, పతనాన్ని చూస్తూ వచ్చాడు. కనుక ప్రియులారా, మనం కూడా వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆత్మీయ నష్టం ఎంతో మనకు కలుగుతుంది, ఆత్మీయ పతనం ఎంతో కలుగుతుంది. కనుక మనం మరి కాదు దావీదు వలె మనం దేవుని ఇష్టానుసారముగా దేవుని చిత్తము జరిగించే వారిగా జీవించి దేవునికి మహిమ తెచ్చుకున్నాం. లేక దేవుని మహిమపరుస్తాం, దేవుని కనిపరుస్తాం, దేవుని సంతోషపరుస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఏం చేస్తామని దేవుని ఎప్పుడు సంతోషిస్తాడు. నువ్వు దేవుని కాలం దగ్గర కూర్చొని వాక్యం లేని ఆ ప్రకారం జీవించుకుంటాయి. అవి పొట్టేళ్ళ బదుల కంటే కదా, కొవ్విన రోజుల కంటే బదుల కంటే కదా, అది దేవుని మాట వినటంతో శ్రేష్టం. అలాంటి కృప నడిపింపు మనకు ఈ 13వ అధ్యాయంలో నేర్చుకున్నాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేసి ఆశీర్వదించుకున్నాను. దేవుని వివరణ శీలం నుంచి ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడ మొదటి సమయంలో 13వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడిన దాన్ని బట్టి దేవదాసుని పెట్టుకొని ప్రవర్తన మీద వాక్యాన్ని మర్మాన్ని నాకు చేస్తున్నాం. అవును ప్రభా, మొన్న ఆయన సౌలు తన పక్షంగా ప్రవర్తన మీద మరి ఇజ్రాయెల్ ప్రజలు మొదటిగా చూస్తే మరి తక్కువ మందే, కానీ వాళ్ళు ఫిలిష్తీయులకు భయపడి పొదలో దాచుకున్నారు గుహల్లో. కానీ మా పక్షంగా దేవుడు ఉన్నాడు అని వాళ్ళు యోచించలేదు. అవును ప్రభా, ఆ న్యాయపత్ర గ్రంథంలో మరి విద్యను చూస్తే తన పక్షం 300 మందే, మరి 135,000 మందిపై చేయడం కలిగించారు. కేవలం మీ తోడుగా ఉన్నది అంటే ప్రభా మరి ఆ యొక్క గమనించే విధానం ఇస్రాయేల్ కోల్పోయారు. మనుషులను చూసి భయపడ్డారు ప్రభా. నేను కూడా లోపల పరిస్థితులను చూసి ఒక్కొక్కసారి భయపడే వారిగా ఉన్నాం ప్రభా. దయచేసి క్షమించండి, మా పక్షంగా మీరు ఉన్నారు నాయన. మరి మీరే మా పక్షంగా ఉండి మాకంటే ముందుగా మీరు యుద్ధం చేస్తున్నారు, దాన్ని బట్టి ఉన్నాను చేస్తున్నాను. అంతేకాకుండా ప్రభా, మరి సౌలు చేసిన అవివేక పని ఆజ్ఞాతిక్రమం ప్రభా. ఆజ్ఞాతిక్రమమే పాపం. నిజంగా ఆజ్ఞని అతిక్రమించాడు ప్రభా. నిజంగా కనిపెట్టే స్థితి కోల్పోయాడు, ఓర్పు సహనాన్ని కోల్పోయాడు ప్రభా. నేను మా జీవితాల్లో కూడా మేము మరి ప్రార్థనలో అనేక సార్లు మేము మొరపెట్టాం, కానీ కనిపెట్టే ఓర్పు సహనం మాకు లేదు. మీ చిత్తం కోసం వేచి ఉండలేని స్థితిలో కొన్నిసార్లు మా సొంత చిత్తంలో అవివేక ద్వారా అనేక నష్టాలు కొని తెచ్చుకుంటాం ప్రభా. ఇక నుంచైనా రాబోయే రోజుల్లో నేను మరి మీ చిత్తానుసారంగా నేను మేము నిలబడడానికి సహాయం చేయడానికి ప్రభుత్వాన్ని సౌలు చేసిన అవివేక పని వల్ల రాజ్యాన్ని కోల్పోయాడు. నిజంగా ప్రభావ లోక సంబంధంగా చూస్తే మరి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అనేవారు ఉంటారు, కేవలం 5 సంవత్సరాలు పరిపాలిస్తారు. మరి వారు సరిగా పరిపాలన చేయలేకుంటే మరి లోకస్తుల చేత, మనుషుల చేతనే మరి ఓటమి చవి చూస్తారు. మరి పరలోకమైన తండ్రిను ప్రభుత్వాన్ని ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ప్రభుత్వాన్ని మరి ఆ రాజ్యాన్ని కోల్పోయాడు ప్రభుత్వాన్ని. అలాంటి స్థితిలో కాకుండా దావీదు మహారాజు అయితే ప్రభుత్వాన్ని తన చిత్తానుసారైన మనుషులని మెచ్చుకుంటున్నాడు ప్రభావ. నా ఇష్టానుసారైన మనుషులని ప్రభావ. దేవుడు పరలోకమున్న తండ్రిని ఒక సాధారణ మనిషిని మెచ్చుకుంటున్నావు ప్రభావ. కేవలం లోక సంబంధంగా చూస్తే ఒక ముఖ్యమంత్రి, ఒక అధికారి మమ్మల్ని మెచ్చుకున్నప్పుడు మేము ఎంతో సంతోషిస్తాం. మరి పరలోక తండ్రిని ఒక సాధారణ మనిషిని నేను దావీదు మహారాజు నుంచి నా చిత్తానుసారమైన మనుషుడు అని అంటున్నాడు ప్రభావ. మరి అలాంటి స్థితిలో మమ్మల్ని కూడా దయచేయండి. చిత్తానుసారంగా మేము ప్రవర్తించినట్టుగా బహుశా గత దినాల్లో మరి అలా ప్రవర్తించలేకపోయామేమో, మీ చిత్తంలో లేకపోయాము. ప్రతి విషయంలో మీ చిత్తంలో మేము యోచించి ఓర్పు సహనం
ప్రార్థనలో కనిపెట్టే విధానాన్ని మాకు దయచేయండి. అలాగే ప్రభావ తండ్రి నాయన మరి ఆత్మ ఖడ్గం చేత పట్టుకొని ప్రభావ తండ్రి నాయన మరి మేము లోకంలో సాతానికి ప్రభావ తండ్రి నాయన మరి పోరాడినట్టుగా ప్రార్థన ప్రభావ తండ్రి నాయన మరి పోరాడినట్టుగా దేవుడి సర్వాంగ కవచం చేత పట్టుకొని ప్రార్థనని మొరపెట్టడానికి సహాయం చేయండి. ఆయన యోగు వలె ఓర్పు కలిగిన జీవితం, సహనం కలిగిన జీవితం ఆయన యోగు ప్రభా మరి 200 ఫలితం పొందే ప్రభావాన్ని వందనాలు చెల్లిస్తారు. మేము మాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, మాకు ఎలాంటి ప్రస్తుతం దుఃఖ పరిస్థితులు ఉన్నా మా దేవుడు మాకు నిరీక్షణ ఇచ్చాడు ప్రభావాన్ని. లోక సంబంధులు అనేక మంది అన్యులు ప్రభా చూసి హేళన చేసిన ప్రభా మీరున్నారు మా పక్షంగా ప్రభావాన్ని. ఒక సమయం వస్తుంది ప్రభావాన్ని, ఆ సమయం ప్రభావాన్ని నాయన మరి అన్యులకు మేము తీర్పు తీర్చేవారిగా పరలోక రాజ్యంలో మమ్మల్ని ఏర్పరచుకున్నాం. దాన్ని బట్టి వందనాలు ప్రభుత్వాన్ని. ఈ విధంగా వాక్యం చేత మమ్మల్ని బలపరచుకునే దాన్ని బట్టి వందనాలు. వాక్యంలో ఇంకా మేము బలపడినట్లుగా, వాక్యంలో ఎదుగునట్లుగా సహాయం చేయండి. నాయన మరి ప్రార్థనలో పట్టు వదలగా మేము ప్రార్థన కలిగినట్లుగా మరి ఆత్మకడ్డం చేత పట్టుకొని, వాక్యం అనే ఆత్మకడ్డం చేత పట్టుకొని ప్రభుత్వాన్ని నాయన మరి మీకు మొదలుపెట్టినట్టుగా సహాయం చేయండి. మీ దాసుని కూడా బలపరచండి, కుటుంబాన్ని కూడా దీవించండి, ప్రతి బలహీనతను మరి తీసివేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, కృప దయచేయండి. అలాగే వచ్చిన బిడ్డలందరినీ దీవించి బలపరచండి. నేను మరి ఇంకా అనేక మంది కొత్త గ్రామంలో ఉన్నారు విశ్వాసం ప్రభావాన్ని. వారు కూడా ఈ సన్నిధికి వచ్చి వాక్యం తెలుసుకొని ప్రభావాన్ని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశ్రయించి బలపరచమని వందనాలు చేయిస్తూ పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి నా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సామస్మన్యత, కాపుదలకు వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడా ఆశీర్వదించుగాక. ఆమేన్.